ఒకటి సబ్జెక్టు ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ EDN1 పేపర్ 1కి సంబంధించి ఇందులో 100 మార్కులు ఉంటాయి. 70 మార్కులు మనం రాసేటటువంటి ఎగ్జామ్లో వస్తాయి. 30 మార్కులు అనేటటువంటిది కాలేజీల్లో వేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి PDF కావాలి మీకు కంప్లీట్గా అంటే వీటికి సంబంధించినటువంటి PDF టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అందులో దండు వెంకట్ BED కోర్స్ అనేటటువంటి నేమ్ని సెర్చ్ చేయండి. అక్కడ ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి PDF దొరకడం జరుగుతుంది. మెథడ్ 1, మెథడ్ 2 అట్లాగే ఈ కామన్గా ఉండేటటువంటి 5 పేపర్లు అన్నిటికీ సంబంధించినటువంటి PDFలు నేను అక్కడ పెట్టడం జరుగుతుంది. తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. PDF అనేది అవైలబుల్గా ప్రతి ఒక్కరికి ఫ్రీగానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఇక మీకు బయట దొరకాలి ఏదైనా బయట పబ్లికేషన్ తీసుకున్నాలంటే వేద పబ్లికేషన్ అట్లాగే జయం పబ్లికేషన్కి సంబంధించినటువంటి పబ్లికేషన్లు అవైలబుల్గా ఉంటాయి. వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫిలాసఫీకి చూసుకున్నట్లయితే మొత్తంగా 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. 5 యూనిట్లో ఏవైనా 4 లేదా 3 యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఈ 3 లేదా 4లో పర్ఫెక్ట్ మీరు నేర్చుకున్నటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటిది కీవర్డ్స్గా మీరు గుర్తుంచుకోండి. కీవర్డ్స్కి సంబంధించి మీ సొంత మాటల్లో ఏమొస్తే అది గూగుల్ చేసో లేదంటే PDFలు దొరికితే PDFల నుంచో లేదా సబ్జెక్ట్ బట్టి నేర్చుకోండి. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ. ఇందులో ఏముండదు, మీనింగు, నేచరు, స్కోపు, ఫిలాసఫీ. ఈ ఎగ్జాంపుల్ థర్డ్ ఉంది చూడండి, రిలేషన్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఏ సోర్స్ దొరకకపోతే ఎగ్జాక్ట్లీ అదే టెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక కంటెంట్ వస్తుంది, దానికి సంబంధించి రిలేటివ్గా రాయండి. ఖచ్చితంగా ఒక 20 పేజీల వరకు రాయడానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఫెయిల్ కాకుండానే ఉంటారు ఖచ్చితంగా. స్టూడెంట్, టీచరు, డిసిప్లిన్కు అండ్ అసెస్మెంట్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో చర్చించుకుంటాం. అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ అండ్ వెస్టర్న్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వాల్యూస్కి సంబంధించి ఇక్కడ సెకండ్కి సంబంధించి ఉంది చూడండి. ఇవి మొత్తంగా 24 ఉంటాయి. ఈ 24లో మీరు మొత్తం మీకు నిజ జీవితంలో మీకు తెలిసినవే. గురువు అంటే ఎవరు, ఆచార్యుడు అంటే ఎవరు, ఎరుక అంటే ఏంటిది, ప్రజ్ఞ అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, ఇటువంటివి అన్నీ మీకు నిజ జీవితంలో తెలిసినటువంటివి ఉంటాయి కదా. వాటికి సంబంధించి ఆ పదాలైనా తెలుసుకోండి ఖచ్చితంగా. ఏ యూనిట్లో ఏ సిలబస్లో ఏముందనేటటువంటిది తెలుసుకోండి. ఇక థర్డ్ యూనిట్కి సంబంధించి ఇండియన్ అండ్ వెస్టర్న్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇందులో ఇండియన్ అండ్ వెస్టర్న్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్లు ఎలా ఉన్నాయి, మన భారతదేశంలో ఎలా ఉంది, అట్లా వేరే దేశాల్లో ఎలా ఉంది అనేటటువంటి ప్రతి టాపిక్ సంబంధించి న్యాయ, వైశేషిక, సాంజ్ఞ, యోగ, మీమాంస, వేదాంత, చార్వాక, జైన, బౌద్ధకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఇవన్నీ భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్. అట్లాగే మీకు వేరే ప్రపంచం మొత్తంగా ఉండేటటువంటి ఐడియలిజం, నేచురలిజం అంటే ఆదర్శవాదము, ప్రకృతివాదము, వీటికి సంబంధించిన ఈ 4 టాపిక్లు పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఇండియన్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషనల్ థింకర్స్కి సంబంధించి 4th యూనిట్. ఇందులో ఇండియాకి సంబంధించినటువంటి 7 మెంబర్స్ ఉన్నాయి, వెస్టర్న్కి సంబంధించినటువంటి 7 మెంబర్స్ ఉన్నాయి. ఇందులో ఖచ్చితంగా మీకు ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి కనీసం కొంత అవగాహన ఉంటుంది. స్వామి వివేకానంద ఎవరు, అరబిందో ఘోష్ ఎవరు, అట్లాగే జిడ్డు కృష్ణమూర్తి, వీళ్ళకి సంబంధించి మీకు కొంత ఐడియా ఉంటుంది. ఐడియా లేకపోయినా వీళ్ళ గురించి ఒకసారి తెలుసుకోండి. వీళ్ళ బయోగ్రఫీ తెలుసుకున్నా సరే వీళ్ళ విద్యా విధానం ఎట్లా చెప్పింది అనేటటువంటి ఐడియా మీకు ఒకటి వస్తుంది. ఆ ఐడియా ద్వారా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక 5th వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇండియన్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీకి సంబంధించినటువంటి టాపిక్లు ఇందులో ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టాపిక్లు ఉండడం జరిగింది.